హాయ్ హలో గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. గోల్డ్ రేట్ అనేది ఎప్పటికైనా కానీ ఇంక్రీజింగ్ ఆర్డర్లో వెళ్తుందా లేదంటే ఎక్కువగా డిక్రీజ్ అవుతుందా అనేది మనం ఇయర్స్లో చూసుకుంటూ వెళ్తే మనం గోల్డ్ రేట్ అనేది ఇంక్రీజ్ అయిందా లేదంటే మనం ఇన్వెస్ట్ చేయడం బెస్టా కాదా అనేది ఈ వీడియోలో చూసాము. మనం గోల్డ్ రేట్ అనేది చూసుకుంటే ఎప్పుడైనా కానీ ఏ ఇయర్ నుంచి అయినా కానీ అంటే మనం చిన్నప్పటి నుంచి చూసుకున్నా కానీ ఇప్పటి వరకు చూసుకున్నా ఎప్పుడు గోల్డ్ రేట్ అనేది ఇంక్రీజింగ్ ఆర్డర్లోనే వెళ్తుంది. ఎప్పుడైనా తగ్గి ఉన్నా కూడా ఒక 1000 అటు ఇటు తగ్గి మళ్ళీ నెక్స్ట్ వితిన్ మంత్స్ లోపలే మనకి గోల్డ్ రేట్ అనేది పెరిగిపోతూ పోయింది. మనకి ఎప్పుడు కూడా గోల్డ్ రేట్ అనేది ఇంక్రీజింగ్ ఆర్డర్లోనే వెళ్తుంది. ఎప్పుడు కూడా డిక్రీజ్ అవ్వలేదు. డిక్రీజ్ అయినా కానీ ఒక 1000 రూపీస్ లేదంటే 2000 మ్యాక్సిమం 5000 లోపలే తగ్గుతుంది. తర్వాత మళ్ళీ ఒక 1 మంత్ తర్వాత చూసుకున్నా కూడా గోల్డ్ రేట్ అనేది ఎప్పటికైనా ఇంక్రీజింగ్ ఆర్డర్లోనే ఉంది. మనం ఫ్యూచర్ ప్లాన్ కోసం ఏదైనా కానీ ఆర్నమెంట్ అయినా కానీ లేదు అంటే అమౌంట్ అనేది మనం ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయాలి అంటే బెస్ట్ ఆప్షన్ అనేది గోల్డ్ మీదనే చూసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు 1992లో చూసుకున్నా కూడా మనం చిన్న ఉన్నప్పుడు గోల్డ్ రేట్ అనేది 10 గ్రామ్స్ యొక్క గోల్డ్ రేటు 4000లో వచ్చేస్తుంది. అంటే 10 గ్రామ్స్ ప్యూర్ గోల్డ్ అనేది అంటే ఒక చైన్ అయినా తీసుకోండి లేకుంటే మీరు లేదా ఒక 20 గ్రామ్స్ తీసుకున్న 8000లో వచ్చేస్తుంది. అదే 10 గ్రామ్స్ ఇప్పుడు ఎంత అయిపోయింది, మ్యాక్సిమంలో 93,000కి వచ్చేసింది ఈరోజు గోల్డ్ రేట్ చూసుకుంటే. మీరు అట్లనే ఇయర్ చూసుకుంటే ఎప్పుడైనా కానీ గోల్డ్ రేట్ అనేది కొద్దిగా ఇంక్రీజ్ అవుతూ వెళ్ళింది. 2005లో 7000 ఉంది, 2010లో వచ్చేసి 18,000 అయింది. డ్రాస్టిక్గా ఇంక్రీజ్ అయిందంటే మనకు ఆఫ్టర్ కరోనా తర్వాతనే. కానీ దానికన్నా ముందు చూసుకుంటే కూడా మనకేముందంటే 2016లో గోల్డ్ రేట్ చూసుకుంటే 28,000 29,000 లోపలే ఉంది. తర్వాత కూడా చూసుకున్న 2020 అలా మధ్యలో చూసుకున్నా కూడా మనకు 30-40 మధ్యలోనే ఉంది. అంటే 30-40 అంటే 10 గ్రామ్స్కి 30 అన్నా కూడా బెస్ట్. కానీ ఇంక్రీజింగ్ ఆర్డర్లోనే వచ్చింది. కానీ ఈ పర్టికులర్గా 2020 కరోనా తర్వాత నుంచి 2025 లోపల చూసుకుంటే మనకు గోల్డ్ రేట్ అనేది ఎప్పుడైనా కానీ కొద్దిగా ఇంక్రీజ్ అయినది. ఈ 4 ఇయర్స్లో ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చాలామంది దీని మీదనే గోల్డ్ మీదనే ఇన్వెస్ట్ చేయడం వల్ల ఎక్కువగా గోల్డ్ రేట్ అనేది ఇంక్రీజ్ అయిపోతూ పోయింది. మనం ఎప్పుడైనా కానీ లాంగ్ టర్మ్ కోసం ఎప్పుడైనా కానీ గోల్డ్ మనీ ఉంది మన దగ్గర ఏదైనా కొనుక్కోవాలి అనుకుంటే ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయొద్దండి. ఎందుకు అంటే ఈ ఒక రోజు తగ్గినా లేదు 1 మంత్లో తగ్గినా కానీ మనకి నెక్స్ట్ మంత్ లేదంటే ఒక 5 ఇయర్స్ తర్వాత కానీ మనకి గోల్డ్ అనేది ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది రేట్ అనేది. ఫర్ ఎగ్జాంపుల్ నేను 2016లో 10 గ్రామ్స్ గోల్డ్ కొనింటే అది 30,000 అయింటే ఇప్పుడు 2025లో ఎంత ఉంది, 93,000. అంటే దగ్గర 60,000 అనేది మనకి బెనిఫిట్ అనేది వచ్చేసింది. కాబట్టి ఎప్పటికైనా కానీ గోల్డ్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళు ఎప్పటికైనా లేట్ చేయొద్దండి. ఇన్వెస్ట్ చేయడం బెస్ట్ ఆప్షన్ అనేది చెప్తాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అర్షియా అలీషా ఛానల్. థ్యాంక్ యూ.